హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న తెలుగంగ డ్యామ్కి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అందాలను మేమొక్కరమే చూస్తే ఎలా అండి, మీకు కూడా చూపించాలనేసి వీడియో తీశానమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ తెలుగంగ డ్యామ్ మైదుకూరు నియోజకవర్గం దూరు మండలంలో చలబసాయిపల్లె అనే గ్రామం దగ్గర ఉందండి. ఆ గ్రామం దగ్గర నుంచి కొద్దిగా దూరం వెళ్తే కొండలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఈ తెలుగంగ డ్యామ్ అనేది నిర్మించారనమాట. ఈ తెలుగంగ డ్యామ్ నిర్మాత ఎవరంటే గౌరవనీయులైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆయన చలవ వలనే ఈ డ్యామ్ నిర్మించారండి. ఈ డ్యామ్ వచ్చేసి తెలుగంగ ప్రాజెక్ట్ 1 అనమాట. ప్రాజెక్ట్ 2 కూడా ఉందండి. మా ప్రొద్దుటూరికి కొంచెం దగ్గరలో డ్యామ్ అంటూ ఉందంటే ఈ తెలుగంగ డ్యామే అండి. కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సండేస్లలో కానీ హాలిడేస్లలో కానీ ఇలా వచ్చి కొంచెం రిలీఫ్గా మైండ్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి. ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ డ్యామ్ దగ్గర ఇక్కడ చిన్న మినీ పార్క్ కూడా ఏర్పాటు చేశారండి. అపర భగీరథ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవనం అని బోర్డు అయితే పెట్టారండి. ఈ డ్యామ్ దగ్గర ఈ మధ్యనే అండి ఈ పార్క్ని అయితే నిర్మించారు. చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉందన్నమాట మైండ్ అంతా కూడా. ఈ పచ్చని చెట్లను అయితే చాలా ఎక్కువగా పెట్టారు. అలాగనే ఈ పార్కులో డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం అయితే పెట్టారండి. ఫస్ట్ కొద్ది దూరం నడిస్తే ఎంట్రన్స్లోనే ఈ విగ్రహం అయితే నిర్మించారండి. ఈ పార్కును కట్టేటప్పుడే ఈ మధ్యనే ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారండి. చుట్టూ గ్రీనరీతో మధ్యలో విగ్రహం అయితే నిర్మించారు. చాలా బాగుందండి. ఆయన విగ్రహాన్ని అయితే మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఆ చిరునవ్వు అయితే చాలా బాగుంటుందండి ఆయన మొహంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాటుకొని కొంచెం ముందుగా వస్తే మనం ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులన్నిటినీ పెట్టారండి. ఇప్పుడు ఒక పార్క్ తీసుకుంటే 4 పార్ట్లుగా డివైడ్ చేస్తారు కదండి. ఆ 4 పార్ట్ల మధ్యలో విగ్రహాన్ని పెట్టి అటు సైడు ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇలా ఇటు సైడ్ వచ్చేసి ఫోటోషూట్ లాంటి ఇలా గ్రీనరీతో గడ్డి అయితే వేశారండి. చాలా బాగా వేశారనమాట. చిన్న మినీ ఫోటోషూట్ లాంటివన్నీ కూడా ఇలా తీసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా కొద్ది దూరం వచ్చేస్తే ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఉయ్యాలలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువ అయితే లేవండి, ఒక 5-6 ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు కొంచెం మోడంగా ఉందండి, అంటే మబ్బులుగా ఉందన్నమాట. ఎండ అనేది లేదనమాట కొద్దిగా. అందుకోసం పిల్లలు అందరూ కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. పక్కనే డ్యామ్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి మాకు చల్లగాలి వేస్తూ ఉందండి. అలాగనే మబ్బులు కూడా పెడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఆ మబ్బుల్లో అలా ఎండ అయితే కనపరాలేదన్నమాట. మేము ఈ తెలుగంగ డ్యామ్కి హాలిడే రోజు వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ జనాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. మామూలుగా వీక్ డేస్లో అయితే ఎక్కువ జనాలు అయితే కనిపించరనమాట. ఇంకా మేము అక్కడ అంతా పిల్లలంతా ఆడుకునేసి ఇక్కడ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యామ్ ఎంట్రన్స్లో అనమాట ఇది. డ్యామ్ అటు సైడ్ వచ్చేసి ఎక్కువ వాటర్ స్టోర్ చేస్తారండి. ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా వాటర్ అంతా వదులుతూ ఉంటారు కదా, గేట్లు ఎత్తేసి అటు సైడ్ వచ్చేసామండి. అటు సైడే పార్క్ కూడా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఒక గేట్ ఏమో ఎత్తినట్టున్నారండి, వాటర్ అంతా కూడా వస్తూ ఉన్నాయన్నమాట. గేట్ ఎత్తినారు కాబట్టి ఫోర్స్గా వస్తున్నాయండి వాటర్ అంతా కూడా. ఫోర్స్గా రావడం వల్ల వాటర్ చినుకులు అనేవి మేము అక్కడ నుంచి ఫొటోస్ తీస్తుంటే మా సైడ్ వచ్చేసి పడుతూ ఉన్నాయండి. ఇంకా మేము అక్కడ ఫొటోస్ అంతా తీసుకొని ఇటు సైడ్ డ్యామ్ ఇటు సైడ్కి అయితే చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి వాటర్ అంతా కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకైతే ఈ డ్యామ్ చాలా అనుకూలంగా ఉంటుందండి. అలాగనే ఈ డ్యామ్ దగ్గరగా ఉండడం వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది. అలాగనే పంటలు కూడా ఎప్పుడూ కూడా పంటలకు వాటర్ అనేది ఎక్కువగా ఉంటాయి. బోర్లు వేసినా కూడా కొద్ది అడుగుల దూరంలోనే వాటర్ అంతా కూడా పడుతుంది. ఇంకా మేము డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి, పైన కట్టపైకి అయితే. ఇంకా కట్టపై నుంచి చూస్తే వ్యూ అంతా కూడా ఇలా ఉందన్నమాట. చాలా బాగుందండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం మబ్బులుగా అలాగనే వర్షం కూడా పడిందండి. చూడండి, గేట్లు ఎక్కువగా లేవు అయితే 2-3 ఉన్నాయన్నమాట. ఒక గేట్లో నుంచి వాటర్ అయితే వదులుతూ ఉన్నారు. ఒక గేట్లో నుంచే వాటర్ వదులుతూ ఉంటే ఇంకా రెండో గేట్లో నుంచి వదిలితే ఇంకా ఎంత ఫోర్స్గా వస్తాయో అనిపించిందండి. అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటర్ అనేది. కింద పార్క్ చూపించాను కదండి, అక్కడ ఇక్కడ ఒక సైడ్ కనిపిస్తూ ఉంది చూడండి పార్క్ అనేది.
డ్యామ్ నీళ్ళు వదిలే సైడ్ చూపించాను కదా, ఇప్పుడు వాటర్ స్టోర్ చేసుకునే సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఎంత పెద్దగా నిర్మించారో గేట్లు అనేవి, చాలా పెద్దగా ఉందండి డ్యామ్ అయితే. ఇంకా స్టోర్ వాటర్ అయితే చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్న వాటర్ అంతా కూడా, కొండల్లో నుంచి వాటర్ అంతా కూడా ఈ డ్యామ్లోకి వచ్చి చేరుతూ ఉంటాయండి. అందుకే చుట్టూ కొండలు మధ్యలో డ్యామ్ అయితే నిర్మించారనమాట. నల్లగా కనిపిస్తుంది కదండి వాటర్ అంతా కూడా, అక్కడ వర్షం పడుతూ ఉందండి. వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి అటు సైడ్ దూరంలో, అక్కడైతే ఎండ పెడుతుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇంకా చినుకు స్టార్ట్ అయ్యి కొద్దిగా ఎక్కువ వర్షమే పడిందండి. మేము అక్కడ ఉండగానే వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా మేమైతే అక్కడే డ్యామ్ కింద కొద్దిగా వర్షం పడకుండా ఉంటే అక్కడే ఉండి డ్యామ్నంతా కూడా చూస్తూ ఉన్నామన్నమాట. మేము వెళ్ళినప్పుడు వర్షం పడడం చాలా బాగుందండి. మాకైతే కొద్దిగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చండి ఈ వర్షంలో. ఆ డ్యామ్ను చూడడం, అలాగనే వాటర్ని చూడడము, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. కొంచెం ఇలా దగ్గరగా ఉన్న ప్లేసెస్కి వస్తే మినీ పిక్నిక్ లాగా అనిపిస్తూ ఉంటుందండి వాళ్ళకు కూడా. ఇంకా వర్షం చూడండి ఎంత ఎక్కువగా వర్షం పడుతుందో, నల్లగా కనిపిస్తున్న వాటర్ అంతా కూడా వర్షం పడుతూ ఉందండి అప్పుడు. ఇంకా మా వారైతే పిల్లలకి చెప్తూ ఉన్నారు, అక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడలేదు, ఆ చుట్టుపక్కల అంతా వివరిస్తూ ఉన్నారనమాట మా వారైతే. మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగనే అక్కడ కొద్దిసేపు నిలబడి కొంచెం సేపు ఉండేసరికి వర్షం అయితే తగ్గిపోయిందండి. ఇంకా మేము అక్కడే చల్ల గాలి వీస్తూ ఉంటే అక్కడే కొద్దిసేపు ఎంజాయ్ చేసామన్నమాట వెదర్ని అంతా కూడా, ప్రకృతిని. అటు సైడు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, అక్కడ గోశాల కూడా ఉందన్నమాట. మబ్బులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి. మా ప్రొద్దుటూరు సైడ్ అయితే వర్షం అయితే పడుతుంది అనిపిస్తూ ఉందండి ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే, మబ్బుల్ని చూస్తూ ఉంటే. ఇంకా చుట్టూ కూడా మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా తెలుగంగ డ్యామ్ అన్నమాట. ప్రాజెక్ట్ 1 ఇది వచ్చేసి, ప్రాజెక్ట్ 2 కూడా ఉందండి. మేము అక్కడి నుంచి బయలుదేరి ఈ కిందికి అయితే వచ్చేసామన్నమాట. కిందికి వస్తూ ఉండగా ఇలా కొండల మధ్య, అదే అడవుల మధ్య కొంచెం ఇలా ఆ వాటర్ అంతా వస్తూ ఉన్న వాటర్ అంతా కూడా ఇలా కిందికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అక్కడ చాలా బాగుందండి. అయితే ఫోర్స్గా రావడంతో మేము దిగలేదన్నమాట వాటర్లోకి. పిల్లలు గోల చేస్తూ ఉంటారు కదండి, అందుకోసం ఎందుకులే దిగడం అనేసి దిగలేదు. మేము అక్కడి నుంచే చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడ చూసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట. మాకు దగ్గరలో ఉన్న మినీ పిక్నిక్ లాంటి తెలుగంగ డ్యామ్ అయితే మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఉంటాను, బాయ్.